చూడండి జామెట్రీ క్వశ్చన్ నెంబర్ 4 ప్రీవియస్ స్టేట్ పేపర్ క్వశ్చన్. అంటే ఒక చాప్టర్ వైజ్ చెప్తే మీకు క్లియర్గా ఉంటుంది అని. జామెట్రీ అంటే చాలామంది హార్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు, అందుకని ఇది స్టార్ట్ చేశాను. అంటే టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్వశ్చన్లోకి వద్దాము. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద సెమీ సర్క్యులర్ ప్రొటెక్టర్ ఈజ్ 54 సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ డయామీటర్ ఈజ్. పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్క్యులర్ ప్రొటెక్టర్ అంటే అర్ధ వృత్తాకారంలో ఉన్న కోణమాడిని చుట్టుకొలత 54 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసము ఎంత? అంటే ఇప్పుడు చూడండి, అర్ధ వృత్తాకారం అని తెలుసు కదా, సెమీ సర్క్యులర్ షేప్లో ఉంటుంది ప్రొటెక్టర్. దాని యొక్క పెరిమీటర్ టోటల్ అంటే హియర్ టు పెరిమీటర్ అంటే తెలుసు కదా, మొత్తం బౌండరీ చుట్టుకొలత, బౌండరీ అంటాము. లెంత్ ఆఫ్ ద బౌండరీ అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ వరకు రావాలి చుట్టుకొలత అంటే. దాని 54 సెంటీమీటర్ ఇచ్చేసారు. మనం యొక్క డయామీటర్ కనుక్కోవాలి. ఆర్ కనుక్కొని 2R అన్న చేయొచ్చు, డైరెక్ట్గా డి అయినా కనుక్కోవచ్చు. ఈజీ. చాలామంది ఏంటంటే అర్థం చేసుకోకుండా అమ్మో అనుకుంటారు, కానీ ఈజీ క్వశ్చన్ అండి. మనకి మీకు తెలుసు సర్కిల్ మొత్తము డయామీటర్ పెరిమీటర్ ఎంత అండి, చుట్టుకొలత 2πr. కాబట్టి హాఫ్ ఏమవుతుందండి, 2πrలో హాఫ్ πr అవుతుంది. అంటే అర్ధవృత్త చుట్టుకొలత ఏమవుతుందండి, పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్, పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఏమవుతుంది, పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఈక్వల్ టు πr + 2r. ఇక్కడ స్టార్ట్ చేసి మొత్తం మెజర్ చేస్తాం కదా, πr + 2r. దీన్ని సింపుల్గా ఇలా కూడా వేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు r కామన్ తీసామనుకోండి ఏమొస్తుంది, π + 2 r ఇంటూ π, 22/7 + 2. ఎల్సిఎం తీస్తే r ఇంటూ 7, 22 + 7 × 2 = 14. అంటే 36 7/r 36 అవుతుంది. 22 + 14 36 × r 36r/7. ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు అండి. డైరెక్ట్గా πr + 2r యూజ్ చేయొచ్చు. చాలామంది పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఇది యూజ్ చేస్తే ఈజీగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇదంతా చేయకుండా 36r/7. 36r/7 హౌ మచ్ ఈజ్ గివెన్, 36r/7 ఈక్వల్ టు 36r/7 ఈక్వల్ టు 36r/7 ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ గివెన్ 54 సెంటీమీటర్స్. r ఈక్వల్ టు 54 × 7/36. ఈ ఫ్రాక్షన్ 36, ఈ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుందండి. 36 ఈ ఫ్రాక్షన్ ఇటు వస్తే రెసిప్రోకల్ అవుతుంది. చూడండి ఏం క్యాన్సిల్, 18 టేబుల్, 18 2 = 36, 18 3 = 54. టేబుల్స్ వచ్చి ఉంటే మీకు 20 వరకు ఈజీగా క్యాలిక్యులేషన్స్ అయిపోతాయండి. 3 7 = 21, 3 7 = 21. ఇది r. (21/2) r ఈక్వల్ టు 21/2. 21/2 d ఈక్వల్ టు ఏమవుతుందండి, 2r. 2r అంటే 2 × 21/2. 10.5 2 క్యాన్సిల్, 21 సెంటీమీటర్స్, 21 సెంటీమీటర్స్ అవుతుంది. చూడండి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ 21 సెంటీమీటర్స్.